మన బాధ్యతకు స్వాగతం. ఇటీవల తెలుగులో 'అనగనగా' అనే ఒక సినిమా విడుదలైంది. ఆ సినిమా చూసిన తర్వాత ఈ వీడియో చేయాలని అనిపించింది. ఆ సినిమాలో ఒక కార్పొరేట్ స్కూల్ యాజమాన్యం విద్యార్థులపైన అధిక ఒత్తిడి కలిగిస్తూ మంచి ర్యాంకులు సాధించాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ ప్రయత్నంలో భాగంగా మంచి ర్యాంకులు సాధించిన వారికి మెడల్స్ ఇస్తూ ఫెయిల్యూర్ అయిన విద్యార్థులకు డల్ అనే మెడల్స్ కూడా ప్రదానం చేస్తుంది. దీంతో ఫెయిల్యూర్ అయిన విద్యార్థులు మానసిక క్షోభకు గురి అవుతారు. అందులో ఒక విద్యార్థి ఆత్మహత్య ప్రయత్నం కూడా చేస్తాడు. అదే స్కూల్లో పనిచేసే ఒక టీచర్, ఆయన ఆ సినిమాలో హీరో, ఆయనకి ఇది నచ్చదు. ఇది చాలా తప్పు. మీరు విద్యార్థులపైన ఈ విధంగా మానసిక ఒత్తిడి కలగజేస్తే డల్ స్టూడెంట్స్ మరింత డల్గా మారిపోతారు. ఇది చాలా అన్యాయం అని చెప్పి వాదిస్తారు. కానీ ఆ యొక్క యాజమాన్యం వారు అందుకు అంగీకరించరు. అప్పుడు దీన్ని ఆయన ఒక ఛాలెంజ్గా తీసుకొని తక్కువ కాలంలో ఈ డల్ స్టూడెంట్స్కు సబ్జెక్టు కథల రూపంలో చెప్తూ వారికి ఆ సబ్జెక్టు పైన పాఠ్యాంశాలపైన ఆసక్తి కలిగిస్తే వారు మంచి విద్యార్థులు అవుతారనే పూర్తి నమ్మకం ఆయనకుంటుంది. ఆయన దీన్ని ఛాలెంజ్గా తీసుకొని ఆ విద్యార్థులకు తను ప్రైవేట్గా ట్యూషన్ చెప్తాడు. ఆ ట్యూషన్స్ కూడా కథల రూపంలో చెప్తూ ఆ పిల్లల్లో అంతులేని ఆసక్తి కల్పిస్తాడు. దాని కారణంగా తర్వాత జరిగిన పరీక్షల్లో ఇదే డల్ విద్యార్థులు ర్యాంకులు సాధిస్తారు. ఈ విధంగా ఆ యొక్క సినిమాలో కథ ఇలా సాగిపోతుంది. ఇక్కడ నేను ఇది ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, ఈ సినిమాలో మనం చూస్తే తక్కువ కాలంలో డల్ స్టూడెంట్స్ మెరిట్ స్టూడెంట్స్గా కావడం అనేది కేవలం అతిశయోక్తి. ఇది వాస్తవంగా ఇది సాధ్యం కాదు అనే భావన చాలామందిలో కలుగుతుంది. ఎందుకంటే డల్ స్టూడెంట్స్ ఒక్కసారిగా ఇంటెలిజెన్స్కి ఎలా మారుతారు అనే ఫీలింగ్ చాలామందిలో ఉంటుంది. కానీ ఈ విధంగా అతిశయోక్తి అనిపించేది నా జీవితంలో కూడా జరిగింది. 20 సంవత్సరాల క్రితం అప్పటికి నేనుగా కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేస్తూ ఉండేవాడిని. ఆ టైంలో జరిగిన ఒక యథార్థ ఘటన మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ఓ రోజు నా మిత్రుడు ఒక ఆయన, నాకు బాగా తెలిసిన ఆయన వచ్చేసి మా ఇంటికి వచ్చాడు. ఆయన చెప్పింది ఏమంటే, తన కూతురును ఒక కార్పొరేట్ కాలేజీలో చేర్పించాను. ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు పూర్తయింది. కానీ ఆ ఇంటర్మీడియట్లో అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయింది మంచి మార్కులతోనే. కానీ ఒక్క కెమిస్ట్రీ మాత్రమే ఆ అమ్మాయికి కొరకరాని కొయ్యగా మారింది. దాంట్లో ఆ అమ్మాయి ఫెయిల్ అవుతూనే ఉంది. ఉదాహరణకు మార్చిలో ఎగ్జామ్ రాసింది, ఫెయిల్ అయింది. తర్వాత ఒక నెలకి ఇన్స్టెంట్ ఎగ్జామ్ని పెడతారు. అంటే ఒక విద్యా సంవత్సరము వృధా కాకుండా ప్రభుత్వం వారు ఇన్స్టెంట్ ఎగ్జాము నిర్వహిస్తున్నారు. దీంట్లో పాస్ అయితే అదే సంవత్సరము వాళ్ళు డిగ్రీ, ఇంజనీరింగ్ చేరొచ్చు అన్నమాట. ఆ రకంగా ఆ అమ్మాయి మార్చిలో ఫెయిల్ అయింది, ఇన్స్టెంట్ ఎగ్జామ్లో కూడా ఫెయిల్ అయింది. తర్వాత 1 సంవత్సరం వెయిట్ చేయాల్సి వచ్చింది. తర్వాత మార్చిలో మళ్ళీ రాస్తే మళ్ళీ అదే కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఫెయిల్ అయింది. ఇప్పుడు ఆ అమ్మాయి తీవ్రమైన ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయింది. ఎంత ఫ్రస్ట్రేషన్ అంటే ఆత్మహత్య చేసుకుందామా అనేంత ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయింది. ఇది ఆయన చెప్పింది, అంటే నా మిత్రుడు చెప్పిన విషయం ఇది. ఇప్పుడు ఆ అమ్మాయికి ఒక 20-25 రోజులలో ఇన్స్టెంట్ ఎగ్జామ్ మళ్ళీ ఉంటుంది. ఈ ఎగ్జామ్లో పాస్ కాకపోతే మా అమ్మాయి మరింత మానసిక క్షోభకు గురవుతుంది. దయచేసి ఎలాగైనా సరే మా అమ్మాయికి కెమిస్ట్రీ సబ్జెక్టులో 60కి 21 మార్కులు వస్తే పాస్ అవుతారు. ఆ 21 మార్కులు టార్గెట్ అయితే చాలు, మాకు ఆ 21 మార్కులు వస్తే చాలు అని చెప్పేసి ఆయన చాలా దీనంగా చెప్పాడు పాపం. అప్పుడు నేను ఆయనకు ఒక మాట చెప్పాను, మీరు రేపు మీ అమ్మాయిని మా ఇంటికి తీసుకొని రండి, ఓ 2 వారాల పాటు మా ఇంట్లో ఉండే ఏర్పాటు నేను చేస్తాను. ఆ అమ్మాయిలో ఉండే ఆ యొక్క మానసిక ఆ యొక్క క్షోభను తగ్గించి ఎగ్జాము మంచిగా వ్రాసేదానికి ప్రయత్నం చేద్దాం అని చెప్పి ఆయన పంపించాను. మరుసటి రోజు ఆయన తన కూతుర్ని పిలుచుకొని వచ్చాడు. ఓ 2 వారాల పాటు మా ఇంట్లో ఉండే విధంగా. నేను
మొదటి వారంలో చేసింది ఏమంటే కెమిస్ట్రీ సబ్జెక్ట్, ఆ సెకండ్ ఇయర్కి సంబంధించిన కెమిస్ట్రీ సబ్జెక్టు చాప్టర్ వైజ్గా ఒక్కొక్క రోజు ఒక చాప్టర్ చెప్తూ కేవలం సినాప్సిసే అంటే ముఖ్యాంశాలు మాత్రమే, ఎందుకంటే ఒక సంవత్సరము సబ్జెక్ట్ అంతా కూడా ఒక వారంలో చెప్పడం సాధ్యం కాదు. వాస్తవానికి ఆ అమ్మాయికి అంతా తెలుసు సబ్జెక్టు, కేవలం ఆ సబ్జెక్టును పరీక్షల్లో ప్రొడ్యూస్ చేయలేకపోతుంది అంతే. కేవలం ఆ యొక్క బలహీనత వల్లనే ఆ అమ్మాయి ఫెయిల్ అవుతుంది. కాబట్టి నేను ఆ సబ్జెక్టును చెప్తూ, ఈ సబ్జెక్టు చూడు ఇంత ఈజీగా ఉంది, నువ్వు దీన్ని కంగారు పడాల్సిన అవసరమే లేదని చెప్తూ ఆ అమ్మాయిని మానసికంగా సిద్ధం చేసే ప్రయత్నం చేశాను. ఒక్కొక్క రోజు ఒక్క చాప్టర్, ఆ చాప్టర్ చెప్పడము, ఒక చిన్న యూనిట్ టెస్ట్ పెట్టడం. అంటే యూనిట్ టెస్ట్ అంటే ఒక 20 మార్కులకు అట్లా, తక్కువ మార్కులకు. ఈ విధంగా వారం రోజుల పాటు ఆ అమ్మాయిని సబ్జెక్టు చెప్పడము, ఒక చిన్న యూనిట్ టెస్ట్ పెట్టడం చేయడం ద్వారా ఆ అమ్మాయిలో ఉండే సబ్జెక్టు పైన ఉండే ఆ భయాన్ని తొలగించాను ఫస్ట్. ఈ వారం రోజులు అయిపోయినాక అన్ని యూనిట్ టెస్టులు అయిపోయిన తర్వాత ఇక నీకు ఒక 2 డేస్లో గ్రాండ్ టెస్ట్ అంటాం. అంటే కెమిస్ట్రీ సబ్జెక్టు పైన 60 మార్కులకు పబ్లిక్ పరీక్ష మోడల్లో ఒక టెస్ట్ పెట్టాడు. ఆ టెస్ట్ పెడతాను, నువ్వు దాంట్లో బాగా రాస్తే నీకు ఇంక ఎలాంటి భయం ఉండదని చెప్పాను. అనుకున్నట్టుగానే 2 రోజుల తర్వాత గ్రాండ్ టెస్ట్ మాదిరి అంటే 60 మార్కులకు ఆ అమ్మాయికి పరీక్ష నేనే పెట్టాను. వాల్యుయేషన్ చేస్తే నాకే ఆశ్చర్యం వేసింది. ఆ అమ్మాయికి 60కి 51 మార్కులు వచ్చాయి. అంటే 90% ప్లస్. ఈ మార్కులు వచ్చిన తర్వాత నాకు ఒక రకమైన కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ అమ్మాయిలో ఇంకా భయం తొలగిపోయింది, ఇంకా ఈ అమ్మాయి ఫెయిల్ అయ్యే ప్రసక్తి ఉండదని చెప్పి ఆ మాటే అమ్మాయికి చెప్పాను. చూడమ్మా, ఇంతవరకు నీలో సబ్జెక్టు పైన ఉండే భయమే నిన్ను ఫెయిల్ అయ్యేట్టుగా చేస్తూ ఉంది. ఈ రోజుతో నీకు కెమిస్ట్రీ సబ్జెక్టు పైన ఇంకా ఎలాంటి భయం లేదు. కాబట్టి నువ్వు ఈ పరీక్ష బాగా రాస్తావు, పోయి ఎగ్జామ్ బాగా రాసి మళ్ళీ నాకు సంతోషంగా కనపడని చెప్పి పంపించేశాను. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, పరీక్ష రాసి ఉంటుంది. నేను ఆ విషయం మర్చిపోయాను. ఒక నెల తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ నాన్న మా ఇంటికి వచ్చాడు. చాలా సంతోషంగా కనిపించాడు. పళ్ళు స్వీట్స్ తీసుకొని వచ్చాడు. వచ్చి, సార్ మీరు మా అమ్మాయికి ఏ మాయ చేశారో తెలియదు కానీ మా అమ్మాయి పాస్ అయింది, ఒట్టి పాస్ కాదు సార్, 60కి 53 మార్కులు వచ్చినాయి అని చెప్పేసి చాలా సంతోషంగా చెప్పాడు. నేను ఆయనకు చెప్పాను, నేను వారం రోజుల్లో 10 రోజుల్లో అద్భుతాలు మనం ఏం చేయలేము, కానీ ఆ అమ్మాయి దగ్గర సబ్జెక్ట్ ఉంది, కానీ కేవలము ఆ భయంతో ఆ అమ్మాయి ఫెయిల్యూర్ అవుతూ వచ్చింది. నేను చేసింది ఏమంటే ఆమెలో ఉండే భయాన్ని తొలగించాను. కాబట్టి ఒక సగటు విద్యార్థి అయినా సరే సబ్జెక్టు పైన ఉండే భయం తొలగించబడితే అద్భుతాలు చేస్తారు. మీ అమ్మాయి కూడా అలాంటి అద్భుతమే చేసిందని చెప్పి ఆయన పంపించాను. తర్వాత ఆ అమ్మాయి డిగ్రీ చేసింది, పీజీ చేసింది. తర్వాత పెళ్ళి చేసుకొని 2 పిల్లలతో భార్యాభర్త అంతా కూడా హాయిగా ఉన్నారు. ఈ యొక్క ఉదంతం, ఈ సంఘటన నేను ఎందుకు చెప్తున్నానంటే, మన పేరెంట్స్లో కానీ టీచర్స్లో కానీ చాలామందిలో కేవలము చదువు అనే ఒక మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంది. ఈ మానసిక ఒత్తిడితోనే పిల్లలు నలిగిపోతున్నారు తప్ప వారిలో 99%కు అందరికీ టాలెంట్ ఉంటుంది. మనం ఆ టాలెంట్ను సరైన దారిలోకి తీసుకురావాలి. ఏ విధంగా అంటే వారిలో ఉండే భయం, చదువు అంటే సాధారణంగా చాలామందిలో భయం ఉంటుంది. ఆ భయాన్ని ముందు మనం తొలగించగలిగితే, వారిలో ఆత్మవిశ్వాసం నింపితే అదే పిల్లలు అద్భుతాలు చేస్తారు అనేది నా నమ్మకము. ఇది నేటి సమాజంలో మన తల్లిదండ్రులకు, అదే రకంగా ఉపాధ్యాయ లోకానికి ఈ చిన్ని సంఘటన ఒక ప్రేరణగా నిలుస్తుందని ఆశిస్తూ, నమస్తే, జై హింద్.